హే గైస్, వెల్కమ్ టు సిల్లీ పాయింట్ వ్యూ. ఈరోజు మనం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి కంబ్యాక్ మాత్రం ఇచ్చింది. ఇండియా కూడా బాగా ఆడింది, కానీ ఫీల్డింగ్లో చాలా డిసప్పాయింట్ చేసింది. ఓకే, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. టాస్ బంగ్లాదేశ్ నెగ్గింది అండ్ బ్యాటింగ్ చూస్ చేసుకుంది. 10 ఓవర్స్లో బంగ్లాదేశ్ 39 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయింది. అక్షర్ పటేల్ జస్ట్ మిస్ చేసుకున్నాడు హ్యాట్రిక్. రోహిత్ శర్మ మంచి కోసారు, చాలా ఈజీ క్యాచ్ మిస్ చేశారు, చాలా సింపుల్ క్యాచ్. ఈ స్టేజ్లో బంగ్లాదేశ్ 110, 120కి ఆల్అౌట్ అయిపోతుంది అనుకున్నాం, కానీ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ మంచి కంబ్యాక్ ఇచ్చారు. 154 రన్స్ పార్ట్నర్షిప్. అసలు ఎలా ఆడారంటే సూపర్ ఆడారు అసలు. అండ్ ఇండియా ఫీల్డర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. క్యాచ్ డ్రాప్లు, స్టంప్ మిస్. ఫైనల్ స్కోర్ చూస్తే బంగ్లాదేశ్ 228 ఆల్అౌట్. ఇండియా బౌలర్స్ చూసుకుంటే షమీ విత్ 5 వికెట్స్ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ హీ అగైన్ ప్రూవ్డ్ దట్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ ఐసీసీ టోర్నమెంట్స్. హర్షిత్ రాణా 3 వికెట్స్ తీసుకున్నాడు, అలాగే అక్షర్ పటేల్ 2 వికెట్స్ తీసుకున్నాడు. హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. ఇండియా బ్యాటింగ్కి వస్తే గిల్ అండ్ రోహిత్ శర్మ ఇచ్చి పడేశారు. సూపర్ సాలిడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. గిల్ మిడ్ వికెట్ నుంచి ఒక షాట్ కొట్టాడు, అసలు చూడడానికి చాలా బ్యూటీగా ఉంది. అండ్ రోహిత్ శర్మ ఒక రియాక్షన్ కూడా ఇచ్చాడు, సూపర్ రియాక్షన్ అసలు. అండ్ రోహిత్ శర్మ 41 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అండ్ ఆల్సో ఈ కంప్లీటెడ్ 11,000 ODI రన్స్ అండ్ ఈజ్ ద 4th బ్యాట్స్మెన్. తర్వాత కోహ్లీ కూడా అసలు కంప్లీట్ చేస్తాడు అనుకున్నాను, కానీ జస్ట్ మిస్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అయినా కంప్లీట్ చేస్తాడు, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర మ్యాచ్ చేస్తాడు. కోహ్లీ 22 సూపర్ రన్స్ వచ్చాయి, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనుకున్నా, కానీ మళ్ళీ లెగ్ స్పిన్నర్కే అవుట్ అయ్యాడు. సరే, శ్రేయస్ అయ్యర్ అయినా వచ్చి మంచిగా ఆడతాడు అనుకుంటే ఇలా వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు. అక్షర్ కూడా వాడినే ఫాలో అయ్యాడు. ఒక సడన్ ప్యానిక్ సిచ్యువేషన్ అయితే అక్కడ మనం చూసాం, ఎందుకంటే 144కి 4 మెయిన్ వికెట్స్ పడిపోయాయి. కొంచెం ప్రెజర్ ఎక్కువైంది అక్కడ. ఈ స్టేజ్లో రాహుల్ అండ్ గిల్ గేమ్ని సెటిల్ చేశారు. ఒక క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి కొంచెం సేఫ్ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. కేఎల్కి బంగ్లాదేశ్ ఫీల్డర్స్ బాగానే హెల్ప్ చేశారనుకోండి. గిల్ సెంచరీ కంప్లీట్ చేసినాడు అండ్ సూపర్ నాక్ అసలు. ఎందుకంటే 4 వికెట్స్ పడిపోయాయి. ఆ టైంలో మంచి టెంపర్మెంట్ చూపించి ఎటువంటి ఫాల్స్ షాట్ ఆడుతున్నా మంచి సెంచరీ చేసుకున్నాడు. అండ్ కేఎల్ రాహుల్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇండియా 6 వికెట్స్తో మ్యాచ్ విన్ అయింది, కానీ ఫీల్డింగ్లో మాత్రం చాలా తప్పులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్స్లో రిషబ్ హుసేన్ 2 వికెట్స్ తీసుకున్నాడు, మంచి బౌలింగ్ చేశాడు. అండ్ ఇండియా ఫీల్డింగ్ గురించే కొంచెం కన్సర్న్ చేసుకోవాలి, ఎందుకంటే 2 క్యాచెస్ డ్రాప్ చేశారు, అలాగే ఒక స్టంప్ కూడా మిస్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో. అది ఇలాంటి తప్పులు మాత్రం అక్కడ జరిగితే మాత్రం చాలా చాలా బిగ్ ట్రబుల్ అవుతుంది ఇండియా. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. మీరు ఈ మ్యాచ్ గురించి ఏమనుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.